నమస్కారం. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నడపడం చేత కావట్లేదు. ప్రభుత్వం అనేది ప్రజల కొరకు ఉంటుందని, ప్రజలకు ఎన్నికలలో హామీలు ఇచ్చి మేనిఫెస్టో ఇచ్చి ఆ మేనిఫెస్టోని నమ్మి ఓట్లేసే ప్రజల ఓట్లతోనే అధికారంలోకి వస్తుందని, వచ్చిన తర్వాత మేనిఫెస్టోలు అమలు చేయాల్సిన బాధ్యత ఉంటుంది అన్న ఆలోచన ఈ ప్రభుత్వంలో ఎవరికి కూడా కనబడడం లేదు. ప్రభుత్వం అంటే కేవలం దోసుకోవడానికి దాచుకోవడానికి పనికొచ్చే సాధనం అని అనుకుంటున్నారు వీళ్ళందరూ కూడా. ఎవరి వాడు కుటుంబ సభ్యుల్ని ప్రవేశపెట్టుకొని ఏ రకమైన రాజ్యాంగ పదవి లేకుండా, అధికార పదవి లేకుండా, ప్రజాప్రతినిధుల పదవి లేకుండా అధికారులను భయపెట్టిస్తూ, అధికారులను వాడుకుంటూ కొంతమంది చిన్న చిన్న వాటికి లొంగిపోయే అధికారుల్ని వెంట పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని దోసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ప్రభుత్వం యొక్క అధికారం ఏంది, ప్రభుత్వం యొక్క విధులు ఏంది అన్నది కూడా ఎవరికి సోయలేదు. ఇంకా అందులోనే కొంతమంది పాపం ఎన్నికల్లో ఓడిపోయో లేదా ముఖ్యమంత్రి దగ్గర ప్రాప్తం లేకనో, ఇంట్లోకి పోయే అవకాశం లేకనో అనాథల్లాగా, అనామకుల్లాగా పడి ఉంటున్నారు అక్కడక్కడ శబిరి లాంటి వాళ్ళు. ఈ అనామకులు, ఈ అనాథలు అప్పుడప్పుడు మేము కూడా ఉన్నాం అని చెప్పుకోవడం కొరకు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. ఈ వాస్తవానికి ఒక మొరటి సామెత ఉంది ఊళ్ళలో చెప్పాలంటే, కానీ ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడని, విలేజ్ మ్యారేజ్ డాగ్స్ బిజీ అని. ఈయన ప్రభుత్వంలో లేడు, ఈయనకు సంబంధం లేదు, ఈయన సోయి లేదు, యాడున్నో కూడా తెలియదు. నేనేంటి లేదు కానీ మీరన్నా ఎప్పుడన్నారు విన్నారు? ఆ రిపోర్టర్లు ఒక 5-6 నెలల నుంచి ఆయన పేరు ఎక్కడన్నా గిట్లా వచ్చి మాట్లాడి ఏదో చెత్త మాటలు. పాపం మన మీడియా మిత్రులు కూడా గయ్యంతో పనికి మాలిన చెత్త మాటలు మాట్లాడితే దాన్ని పట్టుకొని ఎందుకు సంచలనం అనుకోండి. నేను కూడా మాట్లాడకూడదు అట్లా అయినప్పుడు వాస్తవానికి ఆయన గురించి. మీరు ఒకటే దాని మీదనే వాడు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. కానీ వీళ్ళకి ఎంక్వైరీలు అనే పదము, ఎంక్వైరీలు అనే మాట తప్ప, కేసులు, కోర్టులు, ఎంక్వైరీలు, విచారణలు అనే పదం తప్ప ఇంకోటి ఏమైనా ఉన్నారా ఎప్పుడన్నా? మీరు 14 నెలలు అయిపోయింది. ఎప్పుడన్నా ఒక మంచి మాట ఎవడన్నా ఒక కాంగ్రెస్ నాయకుడు నోటి నుంచి? ముఖ్యమంత్రికి ఎట్లాగో మంచి మాటలు రావు. ఇక ఆయన తర్వాత ఉన్న మంత్రులు ఆయన బాంబులు పిలుస్తూ అంటాడు, ఇంకోటి అంటాడు, వాళ్ళ బాంబులు వాళ్ళ మీద వేసుకుంటారు, ఎవరి బాంబు వాడిని ఎత్తున వేసుకుంటారు. ఆయన మనమే బాంబులు వేస్తారంటే పాపం ఆయనకే బాంబు పెట్టారు కిందంగా 10 మంది ఎమ్మెల్యేలు తగ్గి. ఇట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. కుక్కలు చింపిన విస్తరిలాగా చేస్తూ ఉన్నారు రాష్ట్రాన్ని. ఏం ఎంక్వైరీ చేస్తాడు? ముందు ఎంక్వైరీ చేస్తాడు, సిఐడి ఎంక్వైరీ, సిఐఏ అని ఒకటి ఉంటుంది ప్రపంచంలో, దాన్ని పిలుచుకో వీలైతే. ఇక మీ సిఐడీలు, మీ విచారణలన్నీ కనబడుతూనే ఉన్నాయి ప్రజలకు. కానీ 14 నెలల నుంచి మీరు వేసింది పీకింది ఇక కొత్తగా ఇప్పుడు అది తెచ్చుకో, తెలివేయడం వాళ్ళే. కేటీఆర్ తీసుకురాలే శాసనసభకు. నీ సిఐడి కేసు పెట్టాల్సి వస్తే మొట్టమొదటి ముఖ్యమంత్రి మీదే పెట్టాలి. నీ ముఖ్యమంత్రి పట్టుకొని చూపించాడు, మొట్టమొదటి నీ పార్టీ ఎమ్మెల్సీ చూపించి చెప్పిండు లెక్క. ఆ తర్వాత ఆయన నీ ఫ్రెండ్ బీజేపీ ఎమ్మెల్యే తీసుకొచ్చిండు శాసనసభలోకి. ఆయన ఏమైనా ఉరికి ముఖ్యమంత్రి తెచ్చిండు. గాలం పెట్టుకో, ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ వాళ్ళ మీద చేయి. అంత తెలివేడిసింది వీళ్ళకు. అది బాజాప్తా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనే ఉంది. గవర్నమెంట్ వెబ్సైట్లో ఎంసీహెచ్ఆర్డి తెలుసా? దానికి అర్థమేమైనా? మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల సంస్థ, అభివృద్ధి సంస్థ, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వాన్ని. దానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, సెక్రటరీ. ఇవన్నీ మానవులకు సంబంధించిందే కాబట్టి మానవ వనరుల అభివృద్ధి సంస్థలను పెడతారు. ఆ జ్ఞానం కూడా లేని మనుషులు. ఏం జరిగింది? ఎంక్వైరీ చేయాల్సి వస్తే నీ మీద, మీ మీదే చేయాలి, నీ ముఖ్యమంత్రి మీద, ఈ ముఖ్యమంత్రి మీద. ఎందుకంటే మొన్న శాసనసభలో శాసనమండలి సభ్యుడు ముందు బయట మీ పార్టీకి సంబంధించినోడే చూపించి, దీని ప్రకారం బీసీలం ఎక్కువ ఉన్నాం, మీ ప్రకారం మా 16 లక్షల మంది బీసీలను చంపేసేదా మీరు ముఖ్యమంత్రి మంత్రులు కలిసి అని చెప్పి అడిగే ఆ కాగితాలను చింపేసేసి తగలబెడితే
తెల్లారి దాన్ని పట్టుకొచ్చి బీజేపీ శాసనసభ్యుడు చూపించి అడిగాడు. దానికి నీ ముఖ్యమంత్రి అదే కాపీని పట్టుకొచ్చి ఇది నమ్మేది కాదు, ఇది అబద్ధంది, ఇది అసత్యంది, ఇది ఏందో అన్నాడు. పాపం చేసింది తప్పుల తడక సర్వే. ఎస్కేఎస్ సర్వే మీద ఒక చిన్న ఆరోపణ ఇక్కడ వచ్చిందా? ప్రజలు దేశ విదేశాల నుంచి వచ్చి కూడా స్వచ్ఛందంగా పాల్గొనిపోయారు. మేము తెలంగాణ బిడ్డలం, మా అడ్రస్ ఇక్కడే ఉండాలి, మేము ముంబై బతకపోయినా ఆనాడు మీ దరిద్రపు కాంగ్రెస్ పాలన వల్ల దుబాయ్ పోయినా ఇవాళ తెలంగాణ తెచ్చిండు కేసీఆర్, మేము తెలంగాణ బిడ్డలుగానే మా పేర్లు ఉండాలి అని చెప్పి గర్వంగా వచ్చి నమోదు చేసుకొని పోయాను ఒకటే రోజు. నువ్వు ముండా సర్వే, నువ్వు చేసిన సర్వేకు ఇంటికి పోతే చెప్పులతో కొట్టారు ప్రజలు. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు. ఆడోడ తలకాయలోడు అడిగినా మేడం మీద తలకాయలోడు వివరాలు ఇస్తాడు అయ్యి అన్నాడు. ఇదే రేవంత్ రెడ్డి ఉన్నది కదా వీడియోలు. ఇంకా ఆ ముచ్చిన ప్రజలు అన్నారు నీకు చూపించి, ఎవరిరా నువ్వు నన్ను సర్వే అడగడానికి వచ్చినావు, నీ ఆధారం ఏంది, నువ్వు ఎవరు అని అడిగి ఎవరు పోరాళ్ళ పంపితే నువ్వు పంపినావు దాని వాళ్ళని వీళ్ళను. ఇంకా సిగ్గు లేకుండా చెప్పుకున్నాడు వాళ్ళ మంత్రి. కుక్కలు వాళ్ళు పెట్టారు మా ఊళ్ళో పోతే కాదు, నీ ముఖ్యమంత్రి మీదకి నీ మీద కుక్కలు వదిలినట్టు ప్రజలు. నీ ప్రతినిధి పోతే పంపితే నీ ప్రతినిధి మీద కుక్కలు వదిలినరు అంటే నీ మీద వదిలినట్టు సిగ్గుండాలి ఏమన్నా చెప్పుకోవడానికి. చేసే అన్ని సిగ్గు తప్పిన పనులు సరే లేక చెప్పుకోండి. ఇంకా వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతారు, వీళ్ళ బాగుందా? ఎవరు కొనుక్కో సోయి లేదు, పద్ధతి లేదు, బాధ్యత లేదు, కోఆర్డినేషన్ లేదు, చెప్పిన మాట మీద ఒక్క మాట మీద నమ్మకం లేదు. మనందరి సమక్షంలో ఈయనే చెప్పే రాత్రికి 12 కూడా పోయినా ఇస్తారు. టక్కి మేము తలుపులు కొట్టి లేపుతుంది, మేము వేసింది మీరు 12 పోయి తెచ్చుకోండి అని చెప్పిండు అలా మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి. జనం నా మీరు 12 బ్యాంకు ఉండే సార్, పొద్దున 10 తర్వాత ఉంటుంది అని. పొద్దున 10 చూసిండ్రు, పొద్దున 10 పోయింది, మళ్ళీ తెల్లారి 10 పోయింది, మళ్ళీ తెల్లారి 10 పోయింది. పాపం మీరు కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు, మీకు అంత ఇంత భూమి వాళ్ళు పాపం అంటుంది ఏమన్నా టక్కి గిట్ల ఉంది. ఎవడు నమ్మాలి, ఎట్లా నమ్మాలి వీళ్ళను? ఇవాళ బీసీ జనగణన అని చెప్పి వీళ్ళు చేసిన ప్రహసనం ఏదైతుందో బీసీ జనాభాలో ఒక ఆందోళన కలిగిస్తుంది. అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది తప్పుల తడక. ఇంకొకటి కూడా ఎంత దుర్మార్గం అంటే 3% ప్రజలు పాల్గొనలేదు అని నువ్వే చెప్పినావు సిగ్గు తప్పి. ప్రజలు నిన్ను విశ్వసించలేదు అనే విషయాన్ని. మరి 3% ప్రజల లెక్క లేకుండా, తెలియకుండా, వాళ్ళు ఎవరు తెలియకుండా, వాళ్ళు బీసీలా, ఎస్సీలా, ఎస్టీలా, ఇతర జనాభా తెలియకుండా నువ్వు ఎట్లా చెప్తావు లెక్క? కేసు పెట్టాల్సింది మీ మీద. ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారు మీరు. రాష్ట్ర జనాభాను తక్కువ చూపించడం అనేది పెద్ద ద్రోహం, రాష్ట్ర ప్రయోజనాలకు పెద్ద విఘాతం. రేపు ఢిల్లీ నుంచి కేంద్రం నుంచి రావాల్సిన ప్రతి పైసా కూడా జనాభా లెక్కల నుంచి వస్తుంది. తలని లెక్క కట్టే ఇస్తారు. రేషన్ ఎట్లా ఇస్తారు? సభ్యుల సంఖ్యను బట్టే కదా ఇచ్చేది. దాన్ని బట్టి ఇంతకాలం తెలంగాణ ప్రభుత్వం మోసం చేసిందని కేంద్రం నీ మీద పెడుతుంది కేసు. నీ మీద జరగాలి విచారణ. సోయిందా ఏమైనా మాట్లాడేటప్పుడు? మంత్రులకు సోయి లేదు, అందులో నాయకులకు సోయి లేదు. అందులో ఉన్నాయని వాళ్ళు ఎమ్మెల్సీ చెప్పిండు ఏమని? ఈ లెక్క రేవంత్ రెడ్డిది కాదు, జానారెడ్డిది అన్నాడు. అది ఉందో మరి ఇక్కడ మన జానారెడ్డికి ఏం ఎరకనో, కామారెడ్డిలో పైన శబరిలకి ఏం ఎరకనో. ఇది ఆశ్చర్యంగా ఉంది. నీ పార్టీ ఎమ్మెల్సీ గాయ చెప్పు సమాధానం ఏందో మరి, మాకు కాదు కదా. నీకు సోయి లేక ఎందుకు కేసీఆర్ నీ మొన్న ఎంక్వైరీ ఏం పెడతావు? కేసీఆర్ 14 నుంచి పెడతాం బోర్ర పడుతూనే ఉంటుంది. ఎన్ని రోజులు వాగుతాం, ఇంకెన్ని రోజులు వాగుతాం? ప్రజలకు కూడా సహనం నశిస్తూ ఉంటుంది మీరు చేసే పనులకు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చెంపలేసుకొని ప్రజలకు సారీ చెప్పి మరొకసారి చేయండి సర్వే, మరొకసారి చేయండి. ఆ 3% ఇళ్ళగడతలో కట్టిన తర్వాత చెప్పండి. ఆ 3% మిస్ అయిన వాళ్ళు బీసీ జనాభానా, ఓసీ జనాభానా, ఎస్సీ జనాభానా, ఎస్టీనా, మైనారిటీ, ఎవరు వాళ్ళు తెలంగాణలో కాదా? ఎందుకు నీ మీద నమ్మకం లేక? ఎందుకు కేసీఆర్ పిలుపునిస్తే దుబాయ్లో ఉన్నోళ్ళు, బొంబాయిలో ఉన్నోళ్ళు, ఎక్కడెక్కడ ఉన్నోళ్ళు, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో, ఏ ఖండంలో ఉన్నోళ్ళు, యూరోప్లో ఉండని, ఆసియా ఖండంలో ఉండని, ఆఫ్రికా ఖండంలో ఉండని,
అమెరికా ఖండం నుండి నేను వచ్చి నమోదు చేసుకోని పోయారు. తెలంగాణ బిడ్డలుగా మాటర్స్ ఇక్కడ ఉండాలి, ఒక గది విశ్వాసం. నేను 26 రోజులు చేసిన, 36 రోజులు చేసిన, 36 రోజులు వారింటి ముందు పోయినా చెప్పుతో కొట్టి కొట్టిండు, కుక్క నోలు పెట్టిండు, మీద ఉంచి ఎలగొట్టిండు, చెప్పుడు సిగ్గులేక అసెంబ్లీలో చెప్తున్నాను. మాకు రాదనుకుంటారు భాష. మేము మొదలు పెడితే మీ ముఖాలు ఎత్తుకొని తిరగలేరు. ఇంకనంటే ఎందుకంటే ఎంక్వైరీ చేస్తాడట, అమౌంట్ చేస్తాడట. నీ వెబ్సైట్ ఏముంది, ఎందుకు ఇలా మాయం చేసినావు? వెబ్సైట్ ఎందుకు బంద్ చేసినావు? ఎవడు దొంగ నువ్వు కదా. ఇప్పుడు తాళం వేసుకొని ఎందుకు చేసుకున్నావు? అసెంబ్లీలో చర్చ కాగానే బయటికి పోయిండు ముఖ్యమంత్రి. అదే తీసేది ఆర్డర్ చెప్పొచ్చు. నిమిషాల మీద ప్రజలు చూస్తూనే ఉన్నారు, డౌన్లోడ్ చేసుకుంటూనే ఉన్నారు. టక్మని బంద్ అయిపోయింది. నవ్వుకున్నారు అసెంబ్లీలో అందరూ అటెండర్లు కానిచ్చి, ముక్కు మీద వేసుకుంటున్నారు. ఇదేం ప్రభుత్వం భయ్, గమ్మతున్నారు వీళ్ళు అని చెప్పి. ఇక ఇట్లా ఆడు పడుకున్నాడు, నిద్రపోయినాడు, కార్పొరేషన్ అక్కడ ఉన్నాడు, ఇంకోటి అక్కడ ఉన్నాడు, లేచి వచ్చి రేవంత్ రెడ్డికి నేను కూడా నాకు గుర్తు చేసుకొని చేసే చిల్లర మాటలు ఇవి. ఈ బంద్ చేసుకుంటే మంచిది. కాంగ్రెస్ పార్టీ పరిమాణం ముచ్చట్లేదు. తగ్గిన 16 లక్షల వివరాలు బయట పెట్టాలని చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి. ఎందుకు తగ్గిందో చెప్పాలి, ఎందుకు వాళ్ళు నీ సర్వేలో పాల్గొనలేదో చెప్పాలి, నీ మీద నమ్మకం లేకనా ఎందుకు పాల్గొనలేదో చెప్పాలి. లేదు మళ్ళొకసారి చెయ్యాలి. ఇది నువ్వు ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు. జనాభాను తక్కువ చూపించడం ద్వారా రేపు పార్లమెంట్ సీట్లు రీఆర్గనైజ్ అయితే ఉన్న సీట్లు పోయే ప్రమాదం వచ్చింది. అసలే తక్కువ మనం సౌత్లో. మనం జనాభా నియంత్రణ అమలు చేయడం వల్ల, సిన్సియర్గా కేంద్ర ప్రభుత్వం ఆనాడు తెచ్చిన చట్టాన్ని అమలు చేయడం వల్ల జనాభా అడ్డగోలు పెరగక మనం ఇప్పటికే నష్టపోయి ఉన్నాం. నేను ఉన్న దాంట్లో కూడా ప్రతి మనిషిని నీ బిడ్డను నువ్వు లెక్కేసుకోవాలి. కానీ ఉండదు. కన్నతల్లిలాగా పుట్టిన పిల్లలు జారిపోతుంటే ఎత్తుకొచ్చుకుంటారు. శంకరు నేను ఎత్తునోని పెట్టుకొని మోసుకొచ్చుకుంటారు భుజాల మీద వాళ్ళు. నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే గట్టి ఉండాలి. కానీ ఆ సోయి లేదు. ఆడ జారిపోయి నాకెందుకు. 16 లక్షల జనాభా లెక్కలు రాలేదంటే ఎంత సిగ్గుమని వచ్చేది నీకు చెప్పుకోవడానికి. ఇంకా దానికి గొప్ప పని చేసినా అని అసెంబ్లీలో పెట్టి ఇంకా దేని పెట్టావు తెలియదా ప్రజలకి? ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు తప్పుడు మాటలు? అంటే స్థానిక సంస్థలలో మరొకసారి మోసం చేద్దామనుకున్నారు ప్రజలు. ఎన్నికలప్పుడు ఒకసారి మోసం చేసారు, సాధారణ ఎన్నికల్లో దేవుళ్ళ మీద ఓట్లేసి పార్లమెంట్ ఎన్నికల నాడు మోసం చేసిండ్రు, అన్నీ తేలిపోయినాయి. ఇక ఇప్పుడు ఈసారి మెజారిటీ జనాభా ఉన్న బీసీ ఎస్సీ మిత్రుల్ని మంచి చేసుకుందాం. ఈ ఒక్క ఎన్నికలు ఉన్నాయి ముందట, ఈ బయటపడేసుకుంటే ఇక మనం అడిటోడిగా చూద్దాం. ఈ 3 ఏళ్ళ తర్వాత కదా మమ్మల్ని వీకేసేది, 3.5 ఏళ్ళ తర్వాత కదా అని ఈసారి కూడా మరోసారి మోసం చేద్దాం అనుకుని ముందరికి వచ్చింది. వాస్తవానికి పాపం వాళ్ళు ఆ 1000 గొంతులు లక్ష కార్యక్రమం వాళ్ళు తీసుకున్నారు. నువ్వు ఇంకా చేస్తలేవని బీసీ సోదరులు నువ్వే ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినావు కాబట్టి, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినావు కాబట్టి అడుగుతున్నారు. మరి నువ్వు ఆ ఎన్నికలు పెట్టాల్సుకుంటే మా లెక్క చెప్పి పెట్టమని అడిగింది. దానికి వాళ్ళని మోసం చేయడానికి అసెంబ్లీలో పెట్టి నేనేదో కేంద్రాన్ని పంపినా ఇక కేంద్రం ఇస్తలేదు అని చెప్పి ఇక బీసీ బిడ్డలు అమాయకులు పాపం ఇది చెప్పగానే మనం నమ్మేస్తారు, ఇక మన వెనకాల వస్తారు, మనకు చేకొట్టుకుంటా అని చెప్పి కలలు కానీ పెట్టింది. ఇది రివర్స్ దాన్ని ఇప్పుడు అనుకున్నది ఒకటి అయింది ఒకటి. దానికి గిట్ల పన్నోడు ఉన్నోడు లేనోడు లేచి వచ్చి ఇదోటి అదోటి మాట్లాడి మళ్ళీ కేసీఆర్ని అంటేనే కదా మా పుట్ట గడిచేది. జనం కూడా కోపానికి వస్తున్నారు. ఎన్నిసార్లు తిడతారు ఆ కేసీఆర్ని, బుద్ధి ఉందానికి ఏమన్నా అని చెప్పి అంటూనే ఉన్నారు ప్రజలు. ఊకే కేసీఆర్ మీద ఏడుస్తావు. లేడు కేసీఆర్ అంటావు, కాసేపు కేసీఆర్ మాయం చేసినా అంటావు. రోజు తిరుపతి వెంకన్న తెలిసినట్టు, రాముల వారిని తెలిసినట్టు, మా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని తెలిసినట్టు రోజు ఒకసారి తలపడుతుంది నువ్వు నీ మంత్రి వాళ్ళు. ఓడు కేసు పెట్టాలంటాడు, ఓడు ఆడికి రావాలంటాడు, ఓడు ఈడికి రావాలంటాడు. ఈడికి ఎప్పుడు రావాలనో కేసీఆర్కి తెలుసు బాగా. ఎప్పుడు రావాలని ప్రజలు కోరుకుంటారో తెలుసు. ప్రజలు కూడా ఎప్పుడు వస్తే సంతోషపడతారో కూడా ఆయనకు కూడా తెలుసు. ఈ చిల్లర మాటలు, చిల్లర విషయాలు వీటితో ఉన్న పరువు పోతుంది కాంగ్రెస్ పార్టీకి. అంతకుమించి ఏం లేదు. రైట్, థ్యాంక్ యూ.